ఏపీ లిక్కర్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా సిట్ దర్యాప్తులో గోవాలో ఏపీ నకిలీ లిక్కర్ డొంక కదిలింది. జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి కలిసి గోవా అడ్డాగా నకిలీ మద్యం తయారీకి తెరలేపారు. విచారణలో కల్తీ మద్యం డంప్ని కూడా గుర్తించారు సిట్ అధికారులు. గోవా పనాజీ మార్గావ్లో కల్తీ మద్యం విక్రయించినట్లు కూడా విచారణలో తేలింది. అంటే ఈ దందాలో కేరళకు చెందిన వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది సిట్. రిపోర్టర్ వసంత్ ఉన్నారు లైవ్ లో. వసంత్, ఇంకా సిట్ విచారణలో తెలిసిన ఆ కీలక అంశాలు ఏంటి? కల్తీ మద్యంకు సంబంధించినటువంటి వ్యవహారంలో మూలాలు రాష్ట్రాల సరిహద్దును దాటి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇటు మొలకల చెరువులో మొదట కల్తీ మద్యం డంప్ బయటపడగా అది రెండోది ఇబ్రహీంపట్నంలో బయటపడింది. ఆ తర్వాత జనార్దన్ రావు, జగన్మోహన్ రావును సిట్ ఇటు ఎక్సైజ్ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపింది. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా E7 బార్ నుంచి తీసుకొచ్చి తయారు చేసి బార్లలో అమ్మకాలు జరిపారు. తాజాగా సిట్ విచారణలో లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ గోవాలో కూడా కల్తీ మద్యాన్ని విస్తరించి అక్కడి నుంచి అమ్మకాలు జరిపినట్టుగా కూడా సిట్ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో కేరళకు చెందినటువంటి వ్యక్తి కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా సిట్ ఇప్పటికే అతన్ని గుర్తించి అతను అదుపులో తీసుకునేందుకైతే రంగం సిద్ధం చేస్తోంది. గతంలో జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరు కలిసే కల్తీ మద్యం దందాను నడిపినటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశంలో తన రిమాండ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పారు. గోవాతో పాటు బెంగళూరు వేదికగా కూడా ఈ మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేశారు. అలాగే గతంలో గోవాలో ఉన్నటువంటి వ్యక్తితో ఏర్పడినటువంటి సంబంధాలతోటే ఈ కల్తీ మద్యం తయారు చేశామంటూ కూడా జనార్దన్ రావు విచారణలో చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే జోగి రమేష్తో పాటు జోగి రమేష్ సోదరుడిగా ఉన్నటువంటి జోగి రామును ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేయగా ఈ కేసులో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ సందర్భంగా విచారణ జరిపి ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా తాజాగా ఇతర రాష్ట్రాలు కూడా కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం విస్తరించి ఉండడం ప్రస్తుతం ఆందోళన అయితే కలిగిస్తోంది. సిట్ ఆ దిశగా దూకుడుగా విచారణ అయితే చేస్తూ ఉంది. రైట్ వసంత్.